పన్నీర్ కర్రీ ఎక్కువగా గ్రేవీ లేకుండా, ఎక్కువ నూనె వేయకుండా ఈ సింపుల్‌గా ఉల్లిపాయలు, టమాటాలు వేసి ఈ ఉల్లిపాయ, టమాటా, ఎగ్ చేసుకుంటాం కదా! ఆ విధంగా ఈ పన్నీర్ కర్రీ కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇట్లా గట్టిగా చేసుకుంటే పన్నీర్ ప్రియులు మాత్రం కడుపు నిండా కాదు మనసు నిండా తింటారండి. దానికోసం ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ రాసుకొని ఈ క్యూబ్స్ డైరెక్ట్ వేసుకొని అటు ఇటు అన్ని వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి పన్నీర్‌ని. ఇట్లా అన్ని వైపులా తిప్పుతూ కాల్చుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెడదాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో నూనె వేసి ఉల్లిపాయలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఇప్పుడు సాజీరా, చెక్క, లవంగం, ఎలాచి ఈ 4 వేసుకుందాం. వేసుకొని కొద్దిసేపు కలిపిన తర్వాత కొంచెం వేగినాక అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు ఈ 2 కూడా వేసి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. తర్వాత టమాటా గుజ్జు వేసుకుందామండి. టమాటా గుజ్జు కూడా వేసుకొని అంతా కలిపి కొద్దిసేపు మగ్గించుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు, కారం ఈ 2 సరిపడా వేసుకొని మంచిగా కలిపి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు కొంచెం గ్రేవీ కోసం వాటర్ పోసుకుందాం. తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. ఈ 2 వేసి మంచిగా కలిపి ఇంకా కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఉప్పు, కారం ఈ స్టేజ్లోనే సరి చూసుకొని ఉడికించుకోవాలి. చూడండి నూనె పైకి తెల్లింది కదా, ఉడికిపోయింది. ఇప్పుడు కస్తూరి మేతి వేసుకొని కలిపి ఇప్పుడు ముక్కలు చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలపాలి. చితికిపోకుండా మంచిగా మెల్లగా కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర చల్లుకోవాలి. కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.